అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు ఏదలుచుకురాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది, ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. ప్లస్ ఈ వాతావరణాన్ని ఎవరు ప్రోత్సహించారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉండాలి? ముఖ్యమంత్రి గారు ఒక బూతు తిడితే ప్రజలు 10 తిడతారండి. నువ్వు దానికి ఒక మార్గదర్శకం, బూతులకు మార్గదర్శకం చేసిందే ముఖ్యమంత్రి గారు. అరే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఇన్సిడెంట్ మహిళలను అరెస్ట్ చేసినటువంటి విషయం, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విషయం మాట్లాడి ఆ సంఘటన మీద బట్టలు ఊడదీసి కొడతా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు, పోలీసులకు, వాళ్ళ కార్యకర్తలకు ఏమి సందేశం ఇచ్చినట్టు? మీరు వెళ్ళి బట్టలు ఊడదీసి కొట్టండి అని చెప్పినట్టు మహిళా జర్నలిస్టులని. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ వేదికగా అంత ఒక మహిళలను, అసలు సంఘటన అదే బట్టలు ఊడదీసి కొడతా అన్నది మహిళలను ఉద్దేశించి ఆ మాట అన్నది, మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి.